యూపీలోని మీర్జాపూర్లో జిమ్ జిహాద్ కొనసాగుతోంది. జిమ్ సెంటర్ కేంద్రంగా లవ్ జిహాద్ చేస్తున్నారు కొంతమంది జిమ్ నిర్వాహకులు. దీంతో ఈ వ్యవహారం ఇద్దరు మహిళల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. మత మార్పిలు, లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్స్, హిందూ అమ్మాయిల టార్గెట్గా వలపు వల విసరడం వీరి పని. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దర్గాకు తీసుకెళ్లడం, కల్మా చదివించడం, వినకుంటే వీడియోలు బయట పెడతామని బెదిరింపు. ఇది వీళ్ళ నిర్వాహకం. కేజీఎన్ జిమ్ పేరుతో జిమ్ ట్రైనర్ల అరాచకం ఈ రకంగా కొనసాగింది. 50 మంది యువతులు, మహిళల అశ్లీల వీడియోలను గుర్తించారు. ఇప్పటికీ 5గురు అరెస్ట్ అయ్యారు. పారిపోతున్న జిమ్ ఓనర్ ఫారిద్ అహ్మద్పై కాల్పులు కూడా జరిగాయి. మొత్తం 5 జిమ్ములు సీజ్ చేశారు. జిమ్ముల పేరుతో బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్న నిందితులను యూపీలోని మీర్జాపూర్లో పోలీసులు పట్టుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఇక చట్టవిరుద్ధమైన మత మార్పిడి రాకెట్ నిర్వహిస్తున్నారు జిమ్ ముసుగులో. దీంతో అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు పోలీసులు 5గురిని అరెస్ట్ చేసి జిల్లా అంతటా కనీసం 5 ఫిట్నెస్ కేంద్రాలను సీజ్ చేసినట్టుగా మీర్జాపూర్ పోలీసు చెప్తున్నారు. మొదటి కేసులో జిమ్ శిక్షణ పేరుతో తమను ప్రలోభపెట్టి లైంగికంగా దోపిడీ చేసి, బ్లాక్మెయిల్ చేసి మతం మార్చాలని ఒత్తిడి చేశారంటూ 2 మహిళలు ఫిర్యాదు చేయడంతో మీర్జాపూర్ పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తులను మహమ్మద్ షేక్, అలీ ఆలం, ఫైజల్ ఖాన్, జహీర్, అలాగే షాదాబ్, ఈ 5గురిని గుర్తించారు. 4గురిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న 2 అనుమానితుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టినట్టు పోలీసులు చెప్తున్నారు. జిమ్ ట్రైనర్ షేక్ అలీ మొదట వర్కౌట్ సమయంలో తనతో స్నేహం చేశాడని, ఆ తర్వాత తనను సంబంధంలో ఇరికించాడంటూ ఆ మహిళ ఆరోపించింది. అతను తనను లైంగికంగా వేధించాడని, అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశాడని, వాటి ద్వారా డబ్బులు వసూలు చేశాడంటూ ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడి ఆర్థిక డిమాండ్లు పెంచుతూనే ఉన్నాడని, బ్లాక్మెయిల్ను ఉపయోగించి ఆమె పేరుతో రుణాలు కూడా తీసుకున్నట్టుగా ఆరోపించింది. దీంతో పాటు ఇదంతా ఒకేదైతే మతం మార్చుకోవాలంటూ పదే ఒత్తిడి చేశాడని, బుర్కా ధరించమని బలవంతం చేశాడంటూ, రోజుకు 5 సార్లు నమాజ్ చేయమని చెప్పాడని, దర్గాకు తీసుకెళ్లి మతం మార్చాలని బలవంతం చేశాడంటూ, మతం మారాలని, కల్మా పారాయణం చేయాలంటూ బలవంతం చేశాడంటూ ఆ మహిళ ఆరోపించింది. ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు తనను దుర్భాషలాడానని, చంపేస్తానంటూ లేదా వీడియోలను ఆన్లైన్లో లీక్ చేస్తానంటూ బెదిరించినట్టు ఆ మహిళ ఆ ఫిర్యాదులో చెప్తుంది. ఈ ముఠా అదేవిధంగా అనేక మంది అమాయక యువతులను లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా ఆమె పోలీసులకు చెప్తోంది. దీంతో ఈ ఫిర్యాదు మేరకు మీర్జాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆపరేషన్కు ముసుగులుగా ఉపయోగించారన్న ఆరోపణతో కేజీఎన్ జిమ్, అలాగే బీ ఫిట్ జిమ్తో సహా 5 జిమ్లను ప్రస్తుతం సీజ్ చేశారు. దీంతో యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఈ జిమ్ ముసుగులో కొనసాగుతున్న లవ్ జిహాద్, ఇదొక జిమ్ జిహాద్ అని చెప్పాలి. బలవంతపు మత మార్పిళ్లకు కాదేది అడ్డు అన్నట్టుగా తయారైంది వీళ్ళ పరిస్థితి. పూర్తిగా ఏ అవకాశం దొరికినా మహిళల్ని ప్రలోభ పెట్టి వాళ్ళని లొంగ తీసుకొని మత మార్పిడికి పాల్పడుతున్నటువంటి ఈ వ్యక్తుల పట్ల సమాజం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. అలాగే ప్రస్తుతం 5 జిమ్లను సీజ్ చేశారు యూపీ వ్యాప్తంగా. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, యూపీలో ఇదొక కొత్త కాన్సెప్ట్. ఇది ఈ లవ్ జిహాద్ ఇప్పటిదాకా చాలా కేసులు ఉన్నాయి, చాలా వ్యవహారాలు చూసాం. కానీ ఇప్పుడు జిమ్ జిహాద్, జిమ్ముల్లో చేరిన యువతులే టార్గెట్గా వాళ్ళని మభ్యపెట్టడం, లొంగ తీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, మతం మారమడం, దర్గాలకు వెళ్ళమడం, అలాగే కల్మా పారాయణం చేయమడం, ఇదంతా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా యూపీ పోలీసులు, యూపీ ప్రభుత్వం దీనిపై ఎట్లాంటి దృష్టి సారించింది? దానిలో భాగంగానే మీరు చెప్పినట్టుగా లవ్ జిహాద్ పేరుతో ఇంతకు ముందు వరకు కూడా అమ్మాయిలను వేధించి వారిని మతం మార్పిడి చేశారు. ఎదుర్కొన్న వరకు దాడికి హతమార్చిన గతంలో అనేక. కానీ ఇప్పుడు కొత్త పేరుతో జిమ్ జిహాద్ పేరుతో వారందరినీ కూడా టార్గెట్ చేసుకుని హిందూ మహిళలే టార్గెట్ గా వారందరూ కూడా దాడులు చేసుకున్నారు. దానిలో భాగంగానే ఈపీలోని మీర్జాపూర్ లో జిమ్ జిహాద్ అనే ఒక కొత్త ట్రెండ్ వాళ్ళు తీసుకుని వస్తున్నారు. దాని ద్వారా హిందువులను టార్గెట్ చేసుకుని మహిళలను ఏకాంతంగా వారితో గడిపిన తర్వాత వారితో ఉన్న ఫోటోలు, వీడియోలను కూడా చూపించి బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ జిమ్ సెంటర్ కేంద్రంగా లవ్ జిహాద్ ను కొనసాగిస్తున్నారు జిమ్ నిర్వాహకులు.
మత మార్పిడులు, లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్స్ అనేది గత కొన్ని రోజులుగా చేస్తున్నారు. హిందూ అమ్మాయిల టార్గెట్ గా ఈ విధంగా దాడులు చేస్తూ ఉన్నారు. అంటే హిందూ అమ్మాయిలను ట్రాప్ లో పెట్టడం, వారితో ఏకాంతంగా గడపడం, గడిపిన వారితో మిగిలిన సన్నిహితంగా ఉన్న ఫోటోలు కానీ వీడియోలు కానీ వారికి చూపించి బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది. ఆ బ్లాక్ మెయిల్ చేసి ఆ దర్గాలకు తీసుకువెళ్ళడం, అక్కడ దానికి సంబంధించిన కల్మలను సాధించడం, చదవకపోతే వారిపై దాడి చేయడం, బెదిరించడం, వెనుకుంటే కనుక వెనకపోతే వారి దగ్గర ఉన్న వీడియోని ఫోటోలు చూపించి కనిపిస్తుంది. అదే కేసీఎస్ జిమ్ పేరుతో జిమ్ ట్రైనర్లు ఈ అరాచకానికి పాల్పడుతున్నారు. గతంలో మొత్తం ఆ జిమ్ కు వెళుతున్న ఎవరైతే మహిళలు ఉన్నారో దాదాపు 50 మంది మహిళలు, యువతుల అశ్లీల వీడియోలన్నీ కూడా గుర్తించారు పోలీసులు. ఇప్పటికే 5 అరెస్ట్ చేశారు. ఇక జిమ్ కు సంబంధించిన నిర్వాహకులు, ఆ జిమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఫారిక్ అహ్మద్ పై కాల్పులు జరిపారు. పారిపోతున్న నేపథ్యంలోనే మొత్తం 5 జిమ్లు చేశారు. వారు జిమ్లు వివిధ ప్రాంతాల్లో జిమ్లను ఏర్పాటు చేసి వాటిని నిర్వహిస్తూ ఆ జిమ్కు వచ్చే మహిళలు, యువతులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేసుకుని వారిని లవ్ పేరుతో ట్రాక్ చేసి వారితో గడపడం కానీ, బయటికి తీసుకెళ్లడం కానీ, వారితో ఏకాంతంగా ఉన్న సమయంలో చేసిన వీడియోలు, ఫోటోలని కూడా వారు సేల్ చేసేవన్నీ కూడా వారికి చూపించి బ్లాక్ మెయిల్ చేయడం, తీసుకెళ్లడం, అక్కడ కల్మా చదవడం, చదవకపోతే వారిపై దాడి చేయడం, మళ్ళా ఆ వీడియోలన్నీ కూడా చూపించి బ్లాక్ మెయిల్ చేయడం అనేది కూడా జరుగుతుంది. గత కొంతకాలంగా చాలా మంది గత కొన్ని రోజులుగా విషయం వారికి తెలిసినప్పటికీ కూడా వారి పరువు ఎక్కడ పోతుందో, పరువుకి ఎక్కడ భంగం కలుగుతుందో, వారి కుటుంబ సభ్యులు ఎక్కడ దీనికి సంబంధించి వారిని కుటుంబ సభ్యులు కానీ మరోవైపు వారు కానీ ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తున్నారు ఉద్దేశంతో ఎవరు కూడా బయటికి రావడం కానీ కొంతమంది ధైర్యం చేసి బయటికి రావడంతో ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వారందరూ కూడా తీసుకుని ప్రజలు విచారిస్తున్నారు. అంటే మొత్తం 50 మంది యువకులకు సంబంధించిన వీడియోలకి ఇప్పటివరకు గుర్తించారు. ఇంకా అనేక మంది వీడియోలు కూడా వారి దగ్గర ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే పారిపోతున్న జిమ్ ఓనర్ ను పారిపోయి కాల్పులు చేసి అతన్ని అదుపులో మరికొంతమందిని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన సమాచారం మేరకు అంటే కేవలం ఒక యూపీలోనే జిమ్ హత్యలు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఘటనలు ఇటువంటి కార్యక్రమాలకు తెరలిస్తున్నారనే సమయంలో కూడా దర్యాప్తు చేసి వారికి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద యూపీలో ఈ జిమ్ జిహాద్ ఏదైతే ఉందో కొత్త వ్యవహారం బయటపడింది. 2 మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ముఠా అనేక మంది అమాయక యువతులు కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి ఇక ఈ జిమ్ వ్యవహారానికి సంబంధించిన ఆపరేషన్ చేపట్టారు. ఇక దీనిపై మీర్జాపూర్ బీజేపీ ఎమ్మెల్యే కూడా రత్నాకర్ మిశ్రా స్పందించారు. లవ్ జిహాద్ కోసం జిమ్ములు దుర్వినియోగం చేస్తున్నారనే వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో అక్రమ మత మార్పిడిలో సహించమన్నారు. పోలీసులు ఈ వ్యవహారంలో వీరి ఆట కట్టించడానికి ఛాయశక్తులా కృషి చేస్తున్నారన్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక ఆపరేషన్లో పోలీసులు మీర్జాపూర్ జిమ్తో సంబంధం ఉన్నటువంటి మరో మత మార్పిడి బ్లాక్మెయిల్ రాకెట్ను కూడా ఛేదించినట్టుగా చెప్తున్నారు. ఇక బర్కాచా ప్రాంతంలో పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించి బర్కాచా ప్రాంతంలో ఈ వ్యవహారానికి సంబంధించిన రాకెట్ను ఛేదించే క్రమంలో ఈ జిమ్ ఓనర్ ఫరీద్ గాడు పోలీసులపైకి కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో వీడు గాయపడ్డాడు. వీడు చేసేదే దొంగ వ్యవహారం. జిమ్ పేరుతో ముస్లిం జిమ్ ట్రైనర్లు హిందూ యువతులను, హిందూ మహిళలను లోబర్చుకొని బ్లాక్మెయిల్ చేస్తూ మత మార్పిడి చేస్తూ యూపీలో దిగజారుడుతనానికి నిదర్శనంగా ఇది కనిపిస్తోంది. తస్మాత్ జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈ కేవలం యూపీకే పరిమితం కాలేదు. ఇట్లాంటి దిగజారుడు దిక్కుమాలిన వ్యవహారాలను చాలా చోట్ల ఈ ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ప్రేరేపిత వ్యక్తులు ఇట్లాంటి వాటిని ముఖ్యంగా యూపీ కేంద్రంగా గతం నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏకంగా వాడు వెళ్తూ పోలీసులపైకి కాల్పులు జరిపాడు. మొత్తం 5 జిమ్లను సీజ్ చేశారు. ఈ రాకెట్ వెనుకున్న వ్యవహారాన్ని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు గుట్టురట్టు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎక్కడ ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించబోమంటూ పోలీసులు చెప్తున్నారు. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారు చూద్దాం. थाना कोतवाली देहात पर 2 अलग अलग पीड़िताओं के द्वारा 2 अलग अलग तहरीर दी गई थी, जिसमें कि गंभीर आरोप के साथ साथ यह भी अंकित था कि ये लड़के
इन पीड़िताओं के साथ पहले दोस्ती करके एवं इनको बरगलाकर इनका धर्म परिवर्तन कराने का कार्य कर रहे हैं। प्रकरण की गंभीरता एवं संवेदनशीलता को देखते हुए तत्काल अभियोग पंजीकृत करते हुए क्षेत्राधिकारी सदर के नेतृत्व में एसओजी थाना कोतवाली कटरा नगर देहात सहित 4 टीमों का गठन कर पूरे घटना का अनावरण करने हेतु निर्देशित किया गया। विवेचना के क्रम में आज दिनांक 20/1/26 को घटना में शामिल शेख अली एवं फैसल को गिरफ्तार किया गया है। इनसे प्राप्त मोबाइल एवं अन्य डिजिटल एविडेंस एवं साक्ष्य संकलन करते हुए 2 अन्य अभियुक्तों जहीर एवं सादात को हिरासत में ले लिया गया है। विवेचना के दौरान यह भी ज्ञात हुआ है कि अभियुक्त जहीर केजीएन जिम का मालिक है। इसके अलावा केजीएन 1, केजीएन 2 व आयरन फायर नाम जिम से भी अभियुक्त लगातार जुड़े हैं। पीड़िताएं पहले केजीएन जिम में जाया करती थी। घटना की संवेदनशीलता तथा साक्ष्य संकलन हेतु एवं साक्ष्य संरक्षित करने के लिए इन सभी जगहों को पुलिस के द्वारा सील करा दिया गया है। पुलिस पूरे प्रकरण की गहनता से विवेचना कर रही है। घटना में शामिल सभी अभियुक्तों के विरुद्ध कठोरतम विधिक कार्रवाई सुनिश्चित की जाएगी। చూసారుగా ఎంతటి తెగింపు ఎంతటి దుర్మార్గాలకు ఒడిగడుతున్నారో ఈ వ్యక్తులు. యూపీలో ఈ మొత్తం రాకెట్ను ప్రస్తుతం పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా మీర్జాపూర్ జిల్లాకే పరిమితమైందా, ఇంకెక్కడైనా ఉన్నారా ఇలాంటి వ్యక్తులు? ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఇంకా బాధితులంతా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా హిందూ మహిళల్ని, హిందూ యువతుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ వెరీ క్లియర్. ముస్లిం జిమ్ ట్రైనర్లు, ఐ రిపీట్, ముస్లిం జిమ్ ట్రైనర్లు హిందూ యువతులను, హిందూ మహిళలను టార్గెట్ చేసి యూపీలో బలవంతపు మత మార్పులు, ముందు స్నేహం చేస్తారు, తర్వాత చనువుగా మసలుకొని వారితో ఒక రకమైనటువంటి రిలేషన్ ఏర్పాటు చేసుకొని అవన్నీ కూడా వీడియోలు లేదా ఫోటోలు తీసి రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయడం, ఆపై మతం మార్చుకోమడం, వాళ్ళ కల్మా అనేది ఒకటి ఉంటుందట, దాన్ని పఠించమని, పారాయణం చేయమని చెప్పడం, దర్గాలకు వచ్చి మతం మార్చుకోమని చెప్పడం, బుర్కాలు ధరించమని చెప్పడం. చూసారా ఎలా ఉంటుందో, ఎంత దారుణాలకు ఒడిగడతారో. ఇది పరిస్థితి. యూపీ లాంటి రాష్ట్రంలోనే ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్ కొనసాగుతుందంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని ఇట్లాంటి వ్యవహారాలను అరికట్టాలని చూసినా ఇంకా దిగో ఇలాంటి కొంతమంది ఇంకా కొన్ని దొంగచాటు వ్యవహారాలకు పాల్పడుతూ అక్కడ అక్రమ వ్యవహారం నడిపిస్తున్నారు. వీళ్ళపై తక్షణమే ఉక్కుపాదం మోపాలంటూ ప్రభుత్వం అక్కడ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఒక్కసారి ఈ వార్త గురించి మీకు పదే పదే చెప్పడం ద్వారా పర్టికులర్గా ఆ వ్యక్తుల గురించి, ఆ వర్గాల గురించి చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే బలవంతపు మత మార్పులు అనేవి దేశంలో పూర్తి స్థాయిలో నిషేధ కార్యకలాపాల కిందకు వస్తాయి. కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరైనా మిమ్మల్ని ట్రాప్లో, ఇలాంటి వ్యక్తులు కేవలం యూపీకే పరిమితం కాలేదు, ఎక్కడైనా సరే మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మహిళలకు చెప్తున్నాం ఈ విషయాన్ని. జిమ్ముకు వెళ్ళేటప్పుడు మీకు మీ ఫిట్నెస్కు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే మీరు దృష్టి సారించి అనవసర వ్యవహారాల జోలికి పోకుండా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. మరీ ముఖ్యంగా ఎవరైతే ఇందాక చెప్పిన జిమ్ ట్రైనర్లు ఉంటారో అట్లాంటి వ్యక్తులు, అట్లాంటి కొంతమంది ఉంటారు, అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇది ఎక్కడో యూపీకే పరిమితం అనుకుంటే సరిపోదు, ఇంకెక్కడైనా ఇవి జరగవచ్చు, ఇట్లాంటివి రిపీట్ కావచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీరేమనుకుంటున్నారు ఇట్లాంటి వ్యవహారాల పట్ల? యూపీ మీర్జాపూర్ జిల్లాలో జరిగిన ఈ వ్యవహారం పట్ల మీ అభిప్రాయం ఏంటో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.